సినిమా ఇప్పుడు ఫైనల్గా రిలీజ్ అవబోతుంది. ఇదే లాస్ట్ చిత్రం అని కూడా అంటా ఉన్నారు. మరి సో ఫ్యాన్స్ అందరికి ఫీల్ ఎలా ఉండబోతుంది అంటారు? బాలయ్య సినిమా ముందే రిలీజ్ అయింది, సంక్రాంతికి లేదనే బాధ పోతుంది. ఓకేనా, మళ్ళీ చూడబోతున్నాం బాలయ్యని. ఆయన మూమెంట్లో ఆయన దానిలో బాలయ్య సినిమాని చూడబోతున్నాం అన్న హ్యాపీనెస్ మాకుందమ్మా. అట్లాగే చివరి సినిమా అన్నాడు, వారసత్వ రాజకీయం అనేది అక్కడ తగలాడుతుంది తమిళనాడులో. నాటుకుపోయిన రాజకీయానికి ఈయన పునాది వేసి రేపు ప్రెజెంట్గా సీట్లు కొట్టి ముఖ్యమంత్రి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతామమ్మా. రాజకీయ చరిత్ర అనేది మళ్ళీ మారిందిరా అనేది ఫీలింగ్ అయితే కనిపించింది. ఎందుకంటే కరుణానిధి తీసుకో కుర్చీలో కూర్చొని నడిపాడు ఆయన 20 సంవత్సరాలు. ఇప్పుడు ఆయన కొడుకు కూడా అట్లాగే ఉన్నాడు. ఓకేనా, ఆ వారసత్వం అనేది మిగతా ఎమ్మెల్యేలకు కానీ వాళ్ళందరికి పాతుకుపోయింది. ఆ ఎమ్మెల్యేనే 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉన్న ఎమ్మెల్యే కూడా తమిళనాడులో ఉండడు. ఆ రాజకీయ చరిత్ర అనేది మారితే తమిళనాడులో ఒక వాతావరణం అనేది అక్కడ మొదలయ్యిద్ది అనే ఫీలింగ్ అయితే ఉందమ్మా. కాబట్టి ఈయన ఈ మధ్యకాలంలో చాలా కొన్ని సన్నివేశాలు పాపం ఆయన రివర్స్లో అయినా కూడా ఈ సినిమా తీసుకుని ఇంత నా లాస్ట్ సినిమా అని చెప్పేసి తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉందమ్మా. చూడాలి, సంక్రాంతికి చూస్తాం. ఎందుకంటే ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి, 7 సినిమాలు 8 సినిమాలు. చిరంజీవి గారి సినిమా, ప్రభాస్ సినిమా పైకే ఉంటాయి. మనకు అందవు, టికెట్లు అందవు, ఏమందవు. కాబట్టి ఈయన సినిమాకి వెళ్ళి చూసి ఎంజాయ్ చేస్తామన్న ఫీలింగ్ అయితే మాకు ఉందమ్మా. అది అలాగే విజయ్ ఇప్పుడు మూవీ లాస్ట్ మూవీ ఇదే రిలీజ్ టైం అప్పుడు మన కోర్టు అనేది ఆయనకు హాజరుపరచమని చెప్పేసి నోటీస్ ఇవ్వడం జరిగింది. సిబిఐ కోర్టు హాజరుపరచడం. గతంలో ఆయన ఒక సభలో 41 మంది తొక్కులాటోలు చనిపోయారు కదా, దాని పరంగా అని చెప్పేసి మరి మీరేమంటారు? ఈ మూవీ రిలీజ్ అప్పుడు ఇలాంటి డెసిషన్ రావడం అనేది ఎలా అనిపిస్తుంది? ఒక మాట అన్న, సిబిఐ అన్నా మిగతా ఏమన్నా కానీ అధికారులు అంటే ఒక భయం అనేది ఒకప్పుడు ఉండేదన్న, ఇప్పుడు సొసైటీలో లేదన్న. కామన్ మ్యాన్ కూడా ఇప్పుడు పట్టించుకునే పరిస్థితిలో లేదు. ఏంటంటే నోటీసులు ఇస్తారు, వాళ్ళకి వెళ్తాడు, హాజరవుతాడు, దానికి తగ్గట్టు సమాధానం చెబుతాడు, వస్తాడు. కానీ ఒక్కటేంటంటే అక్కడ జరిగిన అల్లర్లు కొద్దిగా పోలీసుల ప్రవర్తన కూడా ఉంది, గవర్నమెంట్ ప్రవర్తన కూడా ఉంది, తమిళనాడు గవర్నమెంట్ ప్రవర్తన కూడా ఉంది. అది మరి గుర్తిస్తే సిబిఐ అనేవాడికి ఒక విలువ అనేది ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. బాలయ్య బాబు ఆల్రెడీ సినిమా చేసిర్రు, అదే సినిమాని రిమిక్స్ చేస్తున్నారు కాబట్టి ఎలా ఉండబోతుంది వాళ్ళిద్దరు యాక్ట్? అంటే సేమ్ బాలయ్య బాబుని చూసినట్టుగానే ఉంటది అంటారా, లేకపోతే ఆయన స్టైల్లో చేసినట్టు ఉంటది అంటారా? స్టైల్ వేరే ఉంటదమ్మా. విజయ్ గారి స్టైల్ అనే కథ అనేది బాగానే ఉంటది. కానీ ఏంటంటే ఈ కథకి ఆయన తగ్గుతాడా అనే అనుమానం కూడా మాకుంది. బాలయ్య బాబు డైలాగులు ఆడు చెప్పగలడా అన్న ఫీలింగ్ అయితే ఉంది. చూడాలి, చూస్తే కొద్దిగా ఆ డైలాగ్ విన్నప్పుడైనా మా బాలయ్య గుర్తొస్తాడు అన్న ఆనందం అయితే మాకు ఉందమ్మా. మూవీ చిరంజీవి గారితో మన శంకర వరప్రసాద్ అనే మూవీ వస్తుంది కదా, ఇప్పుడు ఏదైతే విజయ్ దళపతి తీస్తున్న మూవీ కూడా డైరెక్షన్ చేసింది భగవత్ కేసరి ఆయనే. ఇప్పుడు ఆయన తీసిన మూవీకి ఆయనకే పోటీ వస్తుంది మూవీకి, మరి మీకు ఎలా అనిపిస్తుంది అన్న? ఒక బాధ వేస్తుందన్న, చిరంజీవి గారికి ఇప్పుడు దాకా ఏంది దగ్గర 10, 30, 40, 50 సినిమాలు తీసుకో, ఏ అయినా సింపుల్ గా చిరంజీవి గారి పేరు అంటే టక్కన సినిమా పేరు చెప్పేసేవాడు. ఇవాళ దగ్గర నేను ఒక 20 మంది 30 మంది ఫ్యాన్స్ని అడిగా, ఏం సినిమా రా అన్న, చిరంజీవి గారిది ఏదో సినిమా అవుతున్నట్టుగా, ఏం సినిమా అన్న, ఒక్కడే నోట్లో తిలగట్లేదన్న, ఒక్క నోట్లో గట్టిగా చెప్పట్లేదన్న. అదే ఒక రకంగా అనిపించింది నాకు కూడా, ఊరి ఇదేదిరా ఆయన పేరే బలగట్లేదన్న. ఆ మూమెంట్ అనేది ఒక రకంగా ఉంది. ట్రైలర్ చూసిన తర్వాత కూడా చిరంజీవి గారి వ్యాసం అంతా బాగానే ఉంది. కానీ అదేంటంటే ఒక లుక్ అనేది వస్తుంది కాబట్టి 2 సినిమాలు చూసే ఓపిక ఉండాలి. సంక్రాంతి సెలవులు ఉన్నాయి కాబట్టి. కాకపోతే ఏంటంటే రేట్లు ఉండాలి. ఇప్పుడు సినిమా హాల్లోకి వెళ్తే బాధేస్తుందన్న, ఒక సినిమా చూస్తున్నాం, బ్రేక్ వచ్చింది అనుకో, ఏమైనా తేవాలంటే ఆకాశాన్ని చూడాల్సి వస్తుంది రేట్లు. మళ్ళీ ఇంకో సినిమాకి ఏం తీసుకెళ్తాను చెప్పు? ఇప్పుడు ఏది ఉదాహరణ తీసుకున్నా, ఫ్యామిలీలో పిల్లలకి చిరంజీవి అంటే ఇష్టం, నాకు ప్రభాస్ అంటే ఇష్టం, పిల్లల్ని సినిమాకి తీసుకెళ్తాం. నేను ప్రభాస్ సినిమాకి వెళ్ళకుండా మానుకుంటున్నా. ఏంటంటే ఆ సినిమా రేట్లు అవి చూసి అయిపోతుంది. 3000 అవుతుంది అన్న, ఫ్యామిలీతో వెళ్ళాలంటే 3000 4000 అవుతుంది. 1000 రూపాయలు అయ్యేది 3000 అవుతుంటే రెండో సినిమాకి ఏం వెళ్తాం చెప్పు? అది ఒక సినిమాకి, ఒక ఫ్యామిలీ ఒక సినిమాకి వెళ్తామే గొప్ప, అది ఫీలింగ్లో ఉంటున్నాం. అది ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఓటీటీలోకి 9వ తారీఖు వస్తుంది అంటున్నారు. ఇది మన అఖండ 2 అది వచ్చింది అనుకో, చూడరా బాబు అని చెప్పేసి పడుకోబెట్టేస్తారు మా వాళ్ళందరూ. జరిగేది అయితే అదే. అనిల్ రావుపూడి ఇది ఇప్పుడు ఆల్రెడీ ఆ డైరెక్షన్ తీసిన మూవీ కదా, ఇప్పుడు ఆయన తీస్తున్న మూవీ మన శంకర వరప్రసాద్ కదా, అతను తీసిన మూవీ అతని మూవీకి అది కాంపిటీషన్ వస్తుంది కదా రీమేక్ పరంగా. దీని పరంగా మీరు ఏమంటారు అంటున్నా? నేను అదే చెబుతున్నానా, ఆయన తీసిన సినిమా కరెక్టే, ఇది కరెక్టే. కానీ ఏంటంటే మూమెంట్ అనేది చేంజ్ అయింది. దీనిలో కామెడీ ఎక్కువ పెట్టాడు, దానిలో సీరియస్ ఎక్కువ పెట్టాడు. చిరంజీవి గారిది కూడా గాడ్ ఫాదర్ అయిన చూసాం, సీరియస్గా పెడతాడు అనుకుంటే దీనిలో కామెడీ అని పెట్టాడు. ఓకేనా, చిరంజీవి గారు ఇంకొక ఇది కనపడింది ఈరోజు, ఏంది వెంకటేష్ గారిని ఎత్తు లేపి రావటం. ఎప్పుడు అమ్మాయిని లేపి తీసుకొస్తాడు, ఇదేందరు ఆయన రివర్స్ వెంకటేష్ గారిని తీసుకొస్తున్నారని.